మెయింటెనెన్స్ ఎక్కడ అడగాలి అనేది కూడా మొదటి ప్రశ్న కదా. ఎక్కడ వేసుకోవచ్చు మెయింటెనెన్స్ అని అంటే, మెయింటెనెన్స్ మనము ఈ యాక్ట్లో అండి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి అని రాసుంది. ట్రిబ్యునల్ అంటే ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ, ప్రతిదీ కోర్టుకే వెళ్ళటం ద్వారా, లేకపోతే పోలీస్కి వెళ్తే పోలీస్ వాళ్ళు ఇది సివిల్ కేసు, మీ ఇద్దరి ఫ్యామిలీ ఇష్యూ మీరు చూసుకోవాలంటారు. ప్రతి దానిలో పోలీసు వాళ్ళనే ఇన్వాల్వ్ చేయటం కూడా అంత కరెక్ట్ కాదు. కాబట్టి కోర్టుకు వెళ్ళాలి. ఎంతమంది కోర్టుకు వెళ్ళి నాకు మెయింటెనెన్స్ అడగగలుగుతారు, రైట్? అది కాక మనకు పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్, లైక్ పేరెంట్స్కి, వైఫే కాకుండా పేరెంట్స్ కూడా మెయింటెనెన్స్ అడగొచ్చు క్రిమినల్ లాలో అని ఆల్రెడీ ఒక ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు ఈ యాక్ట్లో ఏం చెప్తారనంటే, మీరు కోర్టుకి వెళ్ళనవసరం లేకుండా, పోలీస్ వాళ్ళకి వెళ్ళనవసరం లేకుండా ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి ప్రతి డిస్ట్రిక్ట్లో. ట్రిబ్యునల్ ఎవరి లెవెల్లో ఉండాలి అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లెవెల్లో. అంటే ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యాక్ట్ ఎనాక్ట్ అయిపోయిన తర్వాత ప్రతి స్టేట్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవాలి అని చెప్పారు. అంటే ఆ స్టేట్కి తగ్గట్టు ఎవరిని పెట్టి ఈ అప్లికేషన్స్ తీసుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అని పెడితే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్, ఇప్పుడు ఆర్డీఓస్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అని కూడా ఉన్నారండి. ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని కూడా ఉంటారు. ఆర్డీఓ ఈజ్ ది ట్రిబ్యునల్. ఆర్డీఓ దగ్గర ప్రతి డిస్ట్రిక్ట్లో ఒకళ్ళు అంతకు మించిన వాళ్ళకి ఈ సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ యొక్క ఇష్యూస్ని చూసుకోవటానికి బాధ్యత అప్పగించారు ప్రతి స్టేట్లో. ఆర్డీఓ లెవెల్ ఆఫీసర్ ఆయనకి ఒక అప్లికేషన్ ఇవ్వాలి. ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు మెయింటెనెన్స్ వాళ్ళకి తగ్గట్టు, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు వీళ్ళకి ఎంత అవసరమో పిల్లల యొక్క స్థితిగతులను బట్టి ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అని ఆర్డీఓ ఒక ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత